మీరు ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే మీకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయా, స్పైసీ ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయా? నాకైతే ఫుల్ స్పైస్ ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయండి. అందుకే ఈరోజు కొబ్బరన్నము చికెన్ ఫ్రై చేసుకుందాం అనిపించి కొబ్బరన్నం చేస్తున్నాను. కొబ్బరన్నం కోసం ముందుగా కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని, అలాగే మసాలా దినుసులు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటన్నిటిని కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ వేసి దాన్ని కూడా పూర్తిగా వాట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకున్నాక మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ని ఒక 1 మినిట్ అలా హై ఫ్లేమ్లో అలా కలుపుకొనేసి, ఆ తర్వాత ఇప్పుడు ఒక 2 గ్లాసుల రైస్కి నేను 4.5 గ్లాసుల కొబ్బరి పాలను పోస్తున్నాను. చూసారు కదా, చిక్కగా ఉండాలి కొబ్బరి పాలు, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానివ్వండి. అంతే అండి, సింపుల్గా కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది.